హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక డెడ్ మొబైల్ గురించి వీడియో అయితే తీసుకొచ్చాను. ఆ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఈ మొబైల్ వచ్చేసి మన దగ్గరికి డెడ్ కండిషన్లో వచ్చింది. చూద్దాము, యూఎస్బి ఛార్జర్ కనెక్ట్ చేసి యాంప్ ఏమైనా తీసుకుంటుందని చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ వచ్చేసి 1 యాంప్ దగ్గర తీసుకుంది. దగ్గర 1 యాంప్ అయితే తీసుకుంది. మొబైల్ అయితే ఏ రెస్పాన్స్ అయితే లేదు. ఇప్పుడు డీసీ మిషన్ ద్వారా ఆన్ చేసి చూద్దాము ఏమైనా ఎంత రీడింగ్ తీసుకుంటుంది ఏంది అనేది. చూడండి, డీసీ మిషన్లో ఎంత రీడింగ్ తీసుకునేది చూద్దాము. ఇక్కడ వచ్చేసి 2342, 2341 అలా తీసుకొని 0 అయిపోతూ ఉంది. ఫుల్గా అయితే ఆన్ అవ్వడానికి లేదు. ఇక్కడ మాత్రం 21, 23 తీసుకుంటుంది, మళ్ళీ 0 అయిపోతూ ఉంది ఫ్రెండ్స్. చూడండి, 2242 కొట్టుకుంటుంది, 0 అయిపోతుంది. ఇప్పుడు మనం వచ్చేసి మల్టీమీటర్ ద్వారా ఏమైనా షార్ట్ ఉందా అని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం వీబ్యాట్ దగ్గర చెక్ చేద్దాం. వీబ్యాట్ దగ్గర చూడండి 480 అని వచ్చింది. ఇక్కడైతే ఏం షార్ట్ లేదు. అటుపక్క అయితే గ్రౌండ్. ఫార్వర్డ్ బయాస్లో చూద్దాము. ఫార్వర్డ్ బయాస్లో ఓఎల్ అని వస్తుంది. రివర్స్ బయాస్లో 466 వస్తుంది. 2000 వచ్చి ఓఎల్ అని అయిపోతుంది. ఇక్కడ కూడా షార్ట్ అయితే ఏం లేదు. ఇది వచ్చేసి ఓకే కండిషను. ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసి చెక్ చేద్దాం బోర్డులో ఏడైనా షార్ట్ ఉందా అని. నెక్స్ట్ మనము విపిహెచ్ని అయితే చెక్ చేయడానికి పోతున్నామండి. మనం విపిహెచ్ వచ్చేసి ఛార్జింగ్ ఐసీ దగ్గర జనరేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పవర్ ఐసీ కెపాసిటర్ దగ్గర వస్తుంది. ఇక్కడ చూడండి 392 అనేది వచ్చింది. ఫార్వర్డ్ బయాస్లో, రివర్స్ బయాస్లో 2000 వస్తుంది. అంటే ఇది కూడా షార్ట్ లేదు, ఇది కూడా ఒకే కండిషన్లో ఉంది. ఇంకో కెపాసిటర్ దగ్గర చెక్ చేస్తున్నాం చూడండి. ఇంకో కెపాసిటర్ కూడా 393 అని వచ్చింది. ఇక్కడ 392 అని వచ్చింది. ఇవన్నీ విపిహెచ్ కెపాసిటర్లు అండి. ఇక్కడ షార్ట్ అయితే ఏమీ లేదు. ఇవన్నీ ఓకే కండిషన్లో ఉన్నాయి. ఇంకా వేరే దగ్గర చెక్ చేద్దాం ఏమైనా షార్ట్ ఏమైనా దొరుకుతుందని. ఇక్కడ చూడండి 178 వచ్చింది. ఇది కూడా ఓకే. ఇక్కడ చూద్దాము 478 వచ్చింది. ఇది కూడా ఓకే అండి. ఇక్కడ కూడా ప్రాబ్లం లేదు. ఇంకా వేరే దగ్గర చెక్ చేద్దాం ఏడైనా మనకు షార్ట్ కెపాసిటీ షార్ట్ ఏమైనా దొరుకుతుందని. చూడండి, ఇక్కడ వచ్చేసి 315 వచ్చింది. ఇది కూడా ఓకే అండి. ఎక్కడ కూడా మనకైతే షార్ట్ అయితే దొరకట్లేదు. ఇంకా కాంపోనెంట్స్ని షీల్డ్ కట్ చేయకుండా ఫస్ట్ చూద్దాము. అప్పుడు కూడా దొరకకపోతే మనం షీల్డ్ కట్ చేసి చూడాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు దాకా కూల్ టెస్టింగ్ అనేది చేసాము. ఇప్పుడు హాట్ టెస్టింగ్ చేద్దాము. ఛార్జింగ్ కనెక్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, కేబుల్ అయితే యూఎస్బి కేబుల్ అయితే కనెక్ట్ చేశాను. మనం మల్టీమీటర్ని వోల్ట్స్ మోడ్లో పెట్టుకొని ఇక్కడ చెక్ చేస్తున్నాను. చూడండి, ఇది విపిహెచ్ లైన్ కాబట్టి 4.1 అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ కాయిల్స్ దగ్గర అయితే మనకు వోల్టేజ్ అయితే ఏం రావట్లేదు. ఇక్కడ మనకు 0.8 వోల్టేజ్ రావాలా. ఇక్కడైతే వోల్టేజ్ అయితే ఏం జనరేట్ అవ్వట్లేదు. ఈ బక్కు కోరు ఆ లైన్స్ అండి. ఇక్కడ వచ్చేసి మనకు 0.8 వోల్టేజ్ అనేది రావాలా. ఇక్కడ పవర్ ఐసీ దగ్గర అయితే ఏ వోల్టేజ్లో అయితే జనరేట్ అవ్వట్లేదు. ఓన్లీ విపిహెచ్ అయితే ఇన్ అవుతుంది, అవుట్ అవ్వట్లేదు. చూద్దాము పవర్ ఐసీ ఏమైనా ప్రాబ్లం ఉందా లేకపోతే ఇంకా ఏదైనా కెపాసిటీలో చెక్ చేద్దామండి. దాన్ని బట్టి మనం ఓకే చేద్దాము. బ్యాక్ సైడ్ సిపి దగ్గర ఉండే షీల్డింగ్ కూడా తీసానండి. ఇక్కడ చెక్ చేద్దాము ఇక్కడ ఏమైనా షార్ట్ ఉంది అనేది. చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ ఏమైనా మనకు షార్ట్ ఏమైనా దొరుకుతుందా అని మొత్తం కెపాసిటీలో ఒకసారి చెక్ చేద్దాము. చూడండి, ఇక్కడ వచ్చేసి 268 వచ్చింది. ఇక్కడ వచ్చేసి 268. ఇక్కడ కూడా ఇంకో సైడ్ గ్రౌండ్, ఇంకో సైడ్ వచ్చేసి 232 అట్లా వస్తుంది. ఈ కెపాసిటర్ దగ్గర చెక్ చేద్దాం. ఇక్కడ ఇది వచ్చేసి గ్రాఫిక్స్ కెపాసిటర్లు.
చూడండి ఇక్కడ రివర్స్ బయాస్లో రాలేదు, ఫార్వర్డ్ బయాస్లో వస్తుంది. ఎందుకంటే విఎస్ఎన్ లైన్ అది కాబట్టి ఇక్కడ చెక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ కూడా 346 వచ్చింది. ఇక్కడ కూడా షార్ట్ లేదండి. ఈ కెపాసిటీ దగ్గర చెక్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ గ్రౌండ్ వచ్చింది, ఇంకో సైడు చూడండి ఫ్రెండ్స్, ఇంకో సైడ్ కూడా గ్రౌండ్ వచ్చింది. ఇక్కడ ఇటుపక్క గ్రౌండ్ వచ్చింది, ఇటుపక్క కూడా గ్రౌండ్, రెండు పక్కల గ్రౌండ్ వచ్చింది. ఈ కెపాసిటర్ మీద డౌట్ ఉంది. ఈ కెపాసిటర్ని అయితే రిమూవ్ చేసి చూద్దామండి. ఫస్ట్ ఒకసారి మనం బోర్నియో స్కెమాటిక్ ఓపెన్ చేసి అది ఏ లైన్ అని చెక్ చేసుకుందాము. చూడండి, నేను బోర్నియో స్కెమాటిక్ అయితే ఓపెన్ చేస్తున్నాను. రెడ్మీ 9A అని మోడల్ కొట్టి దీనిలో ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ బిట్ మ్యాప్ ఓపెన్ చేసి అది ఏ లైన్ ప్రాపర్గా మనం చూసుకుందాము. ఇంకా ఏమైనా కాంపోనెంట్స్ ఉన్నాయా ఆ లైన్లో, లేకపోతే అదొక కాంపోనెంట్ ఉందా అని చెక్ చేద్దామండి. చూడండి, మనకు వచ్చేసి CPU కింద సెకండ్ క్యాప్ అండి. చూడండి, CPU కింద సెకండ్ క్యాప్ ఈ లైనే. చూడు, దాని మీద క్లిక్ చేస్తున్నాను, ఏడాడిపోతుంది అని చూపిస్తుంది. ప్రజెంట్ ఇది ఇక్కడ ఒక క్యాప్ అయితే చూపించింది. తర్వాత CPU లోపల ఒక డాట్ దగ్గర పోయింది. ఇంకా ఏడైనా ఉందని చూద్దాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడ కూడా పోవట్లేదండి. ఇది డైరెక్ట్గా పవర్ ఐసీ లోపలికే పోతుంది. చూడండి, మీకైతే నేను చూపిస్తున్నాను బాగా నీట్గా. ఇక్కడ నుంచి బయలుదేరి డైరెక్ట్గా పవర్ ఐసీ లోపలికే పోయింది. ఎక్కడైతే వేరే దగ్గర ఎక్కడికి పోలే, ఒక్క కెపాసిటర్ దగ్గరికి పోయింది. నేను ఇది ఏ లైన్ అని మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇది వచ్చేసి USB లైను. USB వోల్టేజ్ లైన్ అయితే మనకు షార్ట్ అయినట్టు చూపిస్తుంది. చూద్దాము. ఈ లైన్లో అయితే మనకు ఎక్కడ కూడా కాంపోనెంట్స్ లేవు, ఒకే ఒక కెపాసిటర్ ఉంది. నెక్స్ట్ పవర్ ఐసీలోకి వస్తుంది. నెక్స్ట్ కెపాసిటర్ ఇది CPU లోపలికి పోతుందండి. ఇప్పుడు నేను కెపాసిటర్ని అయితే రిమూవ్ చేశాను. రిమూవ్ చేసి చూద్దాం. ఇక్కడ ఈ లైన్లో రెండు పక్కల ఒక పక్క రిలీజ్ అయిందా, లేకపోతే రెండు పక్కల గ్రౌండే ఉందా అని చూడండి. కింద పక్క అయితే చెక్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి గ్రౌండ్ ఉంది, పై పక్క కూడా చెక్ చేస్తున్నాను. చూడండి, అయినా కూడా ఇక్కడ మనం కెపాసిటర్ రిమూవ్ చేసినా కూడా గ్రౌండే చూపిస్తుందండి. ఒకసారి మనం కెపాసిటర్ని చెక్ చేద్దాము. కెపాసిటర్ బాగుందా, లేకపోతే ఏమైనా షార్ట్ ఉందా అని. చూడండి, కెపాసిటర్ని చెక్ చేస్తున్నాను. కెపాసిటర్ని చెక్ చేస్తుంటే ఓన్లీ OL అనే వస్తుంది. ఇక్కడైతే ఏం రావట్లా. అంటే OL అంటే ఇది మనకు ఓకే ఉన్నట్టు కెపాసిటరు. చూడండి, ఇంకోసారి అయితే ఇక్కడ చెక్ చేస్తున్నాను. ఇక్కడ గ్రౌండ్ వస్తుంది, ఇక్కడ కూడా గ్రౌండ్ వస్తుంది. అయితే మన కెపాసిటర్ ఓకే ఉన్నట్టు, మనకు CPU నుంచి షార్ట్ ఉండొచ్చు అండి ఈ లైను. దీనికోసం ఫస్ట్ మనం పవర్ ఐసీని రిమూవ్ చేసి ఇక్కడ నుంచి చేద్దాము. చూద్దామండి అది కూడా షార్ట్ ఉందా, లేకపోతే ఇంకో ప్రాసెస్ ఉంది దీనికోసం. ఆ ప్రాసెస్ అయితే చేద్దాము. కెపాసిటర్ గురించి మీకు ఐడియా లేకపోతే నేను ఒక వీడియో అయితే పెట్టాను. కెపాసిటరు ఓకే కండిషన్, లీక్, షార్ట్ అనేది ఆ వీడియోని చూడండి. మీకు ప్రాపర్గా అయితే కెపాసిటర్ గురించి తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూద్దాం. ఇప్పుడు ఈ పవర్ ఐసీని రిమూవ్ చేసి ఆ లైన్ యాడికి వస్తుందా, అది షార్ట్ ఉందా, షార్ట్ ఉంటే ఏ విధంగా చేయాలనేది ప్రాసెస్ అయితే మనం ఇప్పుడు చూద్దాము. చూడండి, ఇక్కడైతే పేస్ట్ వేసుకుంటున్నాను. నా దగ్గర బ్లేర్ వచ్చేసి S861DW ఉంది. దాని ద్వారా ఎయిర్ వచ్చేసి 60లో పెట్టుకొని, హీట్ 310లో పెట్టుకొని పవర్ ఐసీని అయితే రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ వీడియోని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఈ ప్రాసెస్ అయితే అందరికీ తెలుసు కాబట్టి ఐసీని తీసి రీబాల్ చేసి క్లీన్ చేసుకోవడం ప్యాడ్స్ని ఒకసారి చూద్దాం. అది కూడా ఎలాగుందో చూడండి. ఐసీని అయితే రిమూవ్ చేశాను. ఈ ప్యాడ్స్ని కూడా సారింగ్ వైర్తో ఫస్ట్ క్లీన్ చేసుకొని, డీసారింగ్ వైర్తో విక్తో బాగా నీట్గా బాల్స్ అన్నీ నీట్గా ఒక లెవెల్లో మొత్తం వచ్చేసి ప్యాడ్స్ అన్నీ నీట్గా అయిపోయినట్టు చేసుకుని చూడండి ఎంత క్లియర్గా అయిపోయిందో. ఈ విధంగా చేసుకోవాలా. ఏం లెడ్ కూడా అక్కడ ఉండకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకొని మనకు ఎన్నో పాయింట్ అది చూసుకుందాం ఫ్రెండ్స్. ఏ పాయింట్ అనేది షార్ట్ ఉంది అనేది చూద్దాము. మల్టీమీటర్ని యూస్ చేసి చూడండి, కౌంట్ చేస్తున్నాను. పైనుంచి 1 2 3 4 5 6 6లో నుంచి 2వ లైన్ అండి. చూడండి, ఈ 2వ లైన్ వచ్చేసి మనకు షార్ట్ చూపిస్తూ ఉంది. చూడండి, ఈ 2వ లైను షార్ట్ చూపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు దీనికి వచ్చేసి మనం ఏం చేద్దామంటే
చూడండి దీని మీద యూవీ వేసేసి ఆ లైన్ అయితే మనం క్లోజ్ చేసేయాలండి. ఈ విధంగా యూవీ మాస్క్ వేసి యూవీ లైట్ ద్వారా దాన్ని క్లోజ్ చేసేయాలండి. చూడండి పవర్ ఐసీని కూడా నీట్గా అవి కొట్టుకొని క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను, ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది అందరికీ తెలిసిందే కాబట్టి. దానికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే స్టీల్ తీసుకొని పీపీడి 183 తీసుకొని రీబాల్ చేసుకోవాలా. చూడండి కరెక్ట్గా మ్యాచ్ చేసేసాను. ఈ విధంగా పీపీడి తీసుకొని దీన్ని ఈ విధంగా రీబాల్ చేస్తాను. ఇక్కడ మనం హీట్ వచ్చేసి 290 పెట్టుకుంటాను. 290 పెట్టుకొని ఎయిర్ 60 పెట్టుకొని దీన్ని ఈ విధంగా రీబాల్ అయితే చేస్తాను ఫ్రెండ్. చూడండి నీట్గా క్లీన్ చేసుకుంటాను దీన్ని. పవర్ ఐసీని అయితే ఇట్లా నీట్గా క్లీన్ చేసుకొని మనం ఇక్కడ ఫిక్స్ చేసేద్దాము మదర్ బోర్డులో. చూశారు కదా ఫ్రెండ్స్, మనము ఆ పాయింట్ని అయితే యూవీ ద్వారా మాస్కింగ్ చేసాము. ఎందుకంటే మనకు పవర్ ఐసీ నుంచి పోయే లైను సిపికి పోతుంది కాబట్టి పవర్ ఐసీకి సిపియుకి కనెక్టివిటీని అయితే మనం కట్ చేసాం ఫ్రెండ్స్. దానివల్ల మనకు షార్టేజ్ అయితే సిపిలో అయితే ఉంటుంది. మనం పవర్ ఐసీ నుంచి కట్ చేసాం కాబట్టి మనకు పవర్ ఐసీకి సిపియుకి లైన్ అయితే కట్ అయిపోయింది ఫ్రెండ్స్. దానికోసం దాన్ని అయితే మనం ఇలా చేసాము. ఇక్కడ మనం పవర్ ఐసీని అయితే ఫిక్స్ చేసాము. దాన్ని కూల్ అయ్యేదాకా కొంచెంసేపు ఉంచుదాం ఫ్రెండ్స్. చూడండి బోర్డుని అయితే నేను ఫ్రేమ్లో ఫిట్ చేసి చెక్ చేస్తున్నామండి. డిస్ప్లే కనెక్టరు, బ్యాటరీ కనెక్టర్ పెట్టి ఈ మొబైల్ని అయితే ఆన్ చేసి చూద్దాము ఆన్ అవుతుందా లేకపోతే మళ్ళీ ఇంకేమైనా ప్రాసెస్ చేయాలా అనేది. అవ్వకపోతే ఇంకో ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. చూడండి యూఎస్బి కేబుల్ అయితే నేను పెడుతున్నాను ఫ్రెండ్స్, చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ప్రాపర్గా అయితే మనకు పోకో అనేది లోగో అయితే వచ్చేసింది. చూడండి ఛార్జింగ్ ఇండికేషన్ కూడా చూపిస్తుంది 81% ఉన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, 81% ఉన్నట్టు ఛార్జింగ్ కూడా చూపిస్తుంది. మొబైల్ అయితే ఆన్ చేసి చూద్దాము. మొబైల్ ఆన్ అవుతుందా లేకపోతే ఏమైనా సెకండ్ లోగోలో ఏమైనా స్టక్ అవుతుందా అని చూద్దాం ఫ్రెండ్స్. చూడండి మొబైల్ని అయితే ఆన్ చేశాను, పోకో అని వచ్చింది. ఇప్పుడు సెకండ్ లోగో వస్తుందని చూద్దామండి. చూడండి సెకండ్ లోగో కూడా వచ్చింది, MIUI అని. ఫస్ట్ లోగో వచ్చింది, సెకండ్ లోగో కూడా వచ్చింది ఫ్రెండ్స్. మనకు మొబైల్ అయితే ప్రాపర్గా ఆన్ అయిపోతుంది కన్ఫామ్గా. చూద్దాము. ఇదో చూడండి మనకు మొబైల్ అయితే ప్రాపర్గా ఆన్ అయిపోయిందండి. ఇది వచ్చేసి సెన్సార్ ప్రాబ్లము. చూడండి టచ్ కూడా పనిచేస్తూ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇంకా బాగా చూపిస్తాను చూడండి. మొబైల్ మొత్తాన్ని చూపిస్తాను. ఇలా మైక్రోస్కోప్లో కనపట్లేదు మనకు. చూడండి ఇది మళ్ళీ ఫిక్స్ చేసి ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు మైక్రోస్కోప్లో అంత బాగా కనిపించలేదు. ఇక్కడ ఫిక్స్ చేసి డిస్ప్లేని బ్యాటరీని కనెక్ట్ చేసి ఒకసారి యూఎస్బి కేబుల్ పెట్టి ఆన్ చేద్దాం. ఇక్కడైతే మనకు బాగా నీట్గా కనిపిస్తుంది, మొబైల్ మొత్తం కనిపిస్తుంది కాబట్టి. చూడండి పోకో అని వచ్చింది. ఇక్కడ ఛార్జింగ్ వచ్చేసి 0.60 amps తీసుకుంటుంది. ఆన్ చేసి చూద్దాము. చూడండి పోకో అని వచ్చింది ఫస్ట్ లోగో. ఇక్కడ వచ్చేసి మనకు 0.60 amps అనేది తీసుకుంటుంది. మనకు ఛార్జింగ్ అనేది స్లోగా ఎక్కుతుంది ఫ్రెండ్స్. మనం యాక్చువల్గా అయితే 1 amp పైన తీసుకుంటే ఛార్జింగ్ ఫాస్ట్గా ఎక్కుతుంది.
మనకు చూడండి ఇక్కడ సెకండ్ లోగో కూడా వచ్చింది MIUI అని. ప్రజెంట్ అయితే వాడుకోవచ్చు ఫ్రెండ్స్, ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఛార్జింగ్ అనేది స్లోగా ఎక్కుతుంది, ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది. చూడండి మన మొబైల్ ప్రాపర్గా ఆన్ అవుతుందా లేదా చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఛార్జింగ్ ఇండికేషన్ కూడా వచ్చేసింది, అదే చూపించింది 82% అని. మొబైల్ కూడా చూడండి ప్రాపర్గా ఆన్ అయిపోయింది. టచ్ కూడా చూద్దాము, టచ్ కూడా పనిచేస్తుందా లేదా అని. ఈ సెన్సార్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ, దానివల్ల అది ఇలా చూపిస్తూ ఉంటుంది. చూడండి టచ్ కూడా ప్రాపర్గా పనిచేస్తుంది. నా వీడియోని ఇంత దూరం చూశారు అంటే మీకు ఈ వీడియో నచ్చినట్లే అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని మీకు మంచి మంచి వీడియోస్ అయితే నేను అందిస్తున్నాను.